నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నా పేరు అర్జున్. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా టీడీపీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎల్ రమణ బాలాపూర్ మండలం జిల్లేల్గూడ సంధ్య చెరువు వాకర్స్ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, స్థానిక టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి పెద్దల సభకు పంపాలని పట్టభద్రులను కోరారు. మనకు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా గవర్నర్లు పెద్దలు రమణన్న గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న ఎమ్మెల్సీ ఓటర్స్ అందరూ మొదటి ప్రాధాన్యత ఓటుగా సీరియల్ నెంబర్ 3 పక్కన 1 వేయాలనేసి సవినయంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి అంటే రమణన్న అంటే అభివృద్ధి. ఈ విధంగా చాలా 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. నిరంబరంగా ఉంటాడు, విభేదాలకు వెళ్ళాడు. మంచి వ్యక్తిని ఎన్నుకుందాం, బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని బలపరచమనేసి ఒకసారి కోరడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నమస్కారాలు. ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుండి మీర్పేట ప్రాంతం నుండి చెరువు కట్టపైన ఉన్నటువంటి పాదచారులందరినీ కూడా కలవడం జరిగింది. పాదచారులను, క్రీడాకారులను, పట్టభద్రులందరూ కలిసి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 14th మార్చి రోజున పోలింగ్ ఉంది కనుక వారందరి యొక్క అమూల్యమైన ఓట్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి నాకు ఇవ్వాలని చెప్పని గతంలో అనేక బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రస్తుతం చేపట్టినటువంటి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షునిగా నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానం మీద ఎప్పటికప్పుడు పోరాట ఉద్యమాలతో ముందుకెళ్తూ అవినీతి అక్రమాలు అడ్డుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు ప్రయత్నిస్తుంటే నేను మీ అందరి ఓట్ల ద్వారా మరొక బలమైనటువంటి గొంతుకగా ప్రజాక్షేత్రంలో నుంచి చట్టసభల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవగాహన ఉంది కనుక ప్రజాక్షేత్రం ఉద్యమాలకు, ఈ పోరాట కార్యక్రమాలకు మరింత బలంగా గొంతించడం కొరకు ఉపయోగపడేటువంటి వేదిక మరి కౌన్సిల్ అనేటువంటి సహాయంలో వెళ్దామని చెప్పని దానికి మీ అందరూ మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పని కోరినప్పుడు అందరూ సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. తప్పకుండా ఇందులో విజయం సాధిస్తామని చెప్పినటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు ధరలు పెంచుతున్నదే కానీ ఏ పేదవానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాలన జరగడం లేదు. ధనవంతులు మరింత ధనవంతులైన పరిస్థితి వస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ, బీజేపీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాతనే అంబానీలు, అదానీలు మరింత ధనవంతులైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతాలు మార్చుకోవడం వల్ల కమిషన్లకు వచ్చేటువంటి కార్యక్రమాలకు, పథకాలకు రూపకల్పన చేసి నిధులు కేటాయించి ప్రజాధనం కొల్లగొట్టడం వల్లనే ఇవాళ ధనిక రాష్ట్రం మరి ఇవాళ అప్లవులో ఉండిపోయిన పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుదన్నుగా ఉండడం వల్ల మై హోమ్ మెగా లాంటి వాళ్ళు వాళ్ళ బిలియనీర్ సాగే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలలో పేదవాళ్ళు పడుచుకునే పరిస్థితి లేదు.
పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు. పేదలకు ఉన్న సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేయడం కొరకే. అదేవిధంగా నిరుద్యోగ సమస్య రోజు పెరిగిపోతున్నది. నిరుద్యోగుల పట్ల గొంతుకైదామని చెప్పని ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ పీఆర్సీని ప్రకటించి ఫిట్మెంట్తో పాటు డిఏ ఇచ్చేటువంటి కార్యక్రమాలు విస్మరించినటువంటి ప్రభుత్వ పాలకులు కనువిప్పు కావాలని చెప్పని ప్రైవేట్లో ఉన్నటువంటి టీచర్లే కానీ వివిధ సంస్థలు పనిచేసినటువంటి వాళ్ళు జీతాలు రాక నానా ఇబ్బంది పడిన పడిన పరిస్థితి. చివరికి పత్రికలలో ఉండేటువంటి అది దినపత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, అందరూ కూడా రానటువంటి జీతాల వల్ల కుటుంబాల పోషణ సరిగినటువంటి పరిస్థితి. అంటే అన్ని వర్గాలు ఇవాళ ఇబ్బందులు పడుతుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ అమ్ముకుంటూ వేల కోట్ల రూపాయల బాండ్లు అమ్ముకొని ప్రభుత్వ పరిపాలన సజా జరుగుతుంది. ఈ వర్గాలను ఆదుకోవాలనే ఆలోచన లేదు. అనేక సందర్భాలలో మేము అఖిలపక్ష సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశంలో పెట్టి వాస్తవాలు తెలియజేయండి అని చెప్పంటే ముందుకు వచ్చిన పాపన లేదు. ఆర్థిక పరిస్థితి రోజులు దిగజారుతున్నది. ఈ ప్రభుత్వాన్ని కనువిప్పయ్యే విధంగా, ఈ ప్రభుత్వ పాలకుల మెడలు వంచే విధంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పని కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.